నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. శ్రీరాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం మాధవం భగగామినం జలరూపిణం పరమేశ్వరం పాలకం జనతారకం భవహారకం రిపుమారకం జగదీశ్వరం రఘునందనం జగదీశ్వరం రఘునందనం జగదీశ్వరం రఘునందనం జగదీశ్వరం రఘునందనం. ఇది సాక్షాత్తు పరమశివుడు రామచంద్రుణ్ణి స్తుతించినటువంటి రామస్తవం. శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకం శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుడధ్వజం చిద్ఘనం చిరంజీవినం మణిమాలినం వరదోన్ముఖం శ్రీధరం ధృతిదాయకం బలవర్ధనం గతిదాయకం శారంగిణం కమలాననం కమలాదృశం పదపంకజం నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతిమర్దనం అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణం ఈశ్వరం పరమేశ్వరం రఘునందనం రామచంద్రం ఈశ్వరం పరమేశ్వరం రఘునందనం రామచంద్రం రిపుమారకం కరుణాకరం భవనాశనం దురితాపహం శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం శారంగిణం కమలాననం భూక్తిదం జనముక్తిదం జనరాజనం నృపనందనం శ్రీరామ రామ రామ రామ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం భజే. అంటే ఎక్కడైతే రామనామం జపించబడుతుందో విశేషంగా అక్కడ మన హనుమంతుల వారు నాట్యం చేస్తూ అక్కడే తన యొక్క ఆనందాన్ని ప్రకటిస్తూ చక్కగా హాయిగా విహరిస్తూ ఉంటారట.
హనుమంతుడు ఉన్నాడంటే భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై, నాసై రోగ హరై సబ పీర, జపత నిరంతర హనుమత వీర. రామ రామ్ 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 శ్రీరామ రామ్ రామ రామ్. అందరం కూడాను తులసీదాస్ గారిచే చాలా చక్కటి మంగళ వచనాలతో చెప్పబడినటువంటి రామ కథను తెలుసుకుంటున్నాం. భాగవత సేవలో అంటే భగవంతుని యొక్క సేవలో తరిస్తున్నటువంటి భక్తులందరూ కూడా వైదిక సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు అంతా ఏ విధంగా అయితే వానరులు ధరి కుధర ఖండ ప్రచండ మర్కట బాలు గడ పరడారహి, వాళ్ళు నిశాచరుల మీదకి దూకారటండి. ఎలా దూకారు? భయంకరంగా పర్వత శిలలు తీసుకుని కోటలపై విరుచుకుపడ్డారు. భాగవతం గాని, భగవద్గీత గాని, పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని ఇవన్నీ చెప్పేదేమిటి మనందరికీ? ఆదిభూతం క్షరోభవ పురుషశ్చచిధైవతం అధియజ్ఞోహం యవేత్ర దేహే దేహభృతంబరా. ఆదిభూతం క్షరోభవ పురుషశ్చదిధైవతం అధియజ్ఞోహం ఏవత్ర దేహే దేహభృతంబరా. ఆది యజ్ఞము, ఆదిభూతము, ఆధ్యాత్మికము, ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మరి వానర భల్లూకాలు ఏ విధంగా పర్వతశిలలను కోటలపై విసురుతున్నారో ఆ విధంగా నిశాచరులపైకి దూకి వారి కాళ్లను చిక్కించుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొడుతున్నారో మరి మనం ఎవరి మీదకు దూకాలి? మనం దూకవలసినది లేదా విరుచుకు పడవలసినది వేటి మీద అంటే మన భక్తి తత్వము అనేటువంటి తత్వంతో మనము అంటే మనం ఎగిరి కింద పడి గంతేమని కాదు. మనలో ఉన్నటువంటి భక్తి ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటి వికారాలను, అంతఃకరణ చతుష్టయం అనేటువంటి ఆ 4 అంశాలను కంట్రోల్లోకి నిగ్రహించుకుంటూ ఏ విధంగా నిశాచరులను కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టారో అదే విధంగా మనలోని వికారాలను గిరగిర తిప్పి నేలకేసి కొట్టవలసినటువంటి సందర్భం. తులసీదాస్ గారు చెప్పినటువంటి మంగళప్రదమైనటువంటి వచనాలలో, వాక్యాలలో ధరి కుధర ఖండ ప్రచండ మర్కట భాలుగడ పరడారహి, జపటహి చరణ గహి పటకి మహి భజి చలత బహురి పచారహి. పరిగెత్తుకుని పోయి వచ్చేటువంటి వారందరినీ యుద్ధంలో కవ్వించి అతి లాఘవంతో పట్టుకుని నేలకేసి కొడుతున్నారట. ఏకు నిశిచెరగహి పుని కపిచలే పరాయి, ఊపర ఆపు హేఠ భట గిరహి ధరణి పరాయి. వానర వీరులు నిశాచర యోధులను పట్టుకుని ఎత్తైన భవనాల నుండి కిందకు పడదోయిస్తూ కింద పడిన రాక్షసులను నుగ్గు చేసేస్తున్నారటండి. పట్టుకుని తీసుకెళ్తున్నారు ఎత్తైన భవనాల మీదకి. మళ్ళీ వాటిని అందరినీ కింద పడేస్తున్నారు. మళ్ళీ కిందకు వచ్చి కూర్చున్న తర్వాత ఊపర ఆపు హేట భట, పైనుంచి మళ్ళీ వాళ్లే కిందకు పరిగెత్తుకొస్తున్నారు. కోతులు ఎంత సమయం అండి, లటక్కన డీయని కిందకు జారుతాయి. అవి ఆ విధంగా జారుతున్నాయి. కింద పడ్డ వాళ్ళ మీద మళ్ళీ కూర్చుంటున్నాయి. కాళ్ళు చేతులు అన్నీ పెట్టేసి, 4 కాళ్ళు కదా, 4 కాళ్ళు పెట్టేసి దబ గుండెల మీద గుద్దేస్తున్నారట. వేటితో గుద్దుతున్నారయ్యా? హేట భట, పిడికిళ్లతో గుద్దేస్తున్నారు. ధరణి పరాయి, కొన ఊపిరితో మిగిలిన్న వారందరూ కూడా పాపం పైనుంచి కింద పడేసినప్పుడు ఏదో కొంచెం కొన ఊపిరితో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ముష్టిఘాతాలకు మట్టి గరుస్తున్నారు. రామ ప్రతాప ప్రబల కపిజూధ, రాముని ప్రతాపము ప్రభావంతో ఈ వానరసేనంతా రాక్షస మూకలను నలిపి వేస్తున్నారటండి. అక్కడక్కడ వానరులు కోటల పైకెక్కి సూర్య ప్రతాపుడైన రామచంద్రునకు జయము జయము అని నినాదాలు చేస్తూ ఉన్నారట. రాక్షస యోధులు మర్తిస్తున్నారు. వాయు వేగ ధాటికి తట్టుకొనలేక మేఘాలు చెల్లా చెదరి ఎట్లా అయిపోతే, గాలి కుట్టిందనుకోండి మేఘాలు నిలబడతాయా?
నిలబడవు. జోరణ విముఖ సునామైకాన సోమై హతబ కరాల కృపాన సర్పసుకాయి భోగ కరిణాన సమర భూమి భయ బల్లభ ప్రాణ ఉగ్ర పచన సుని సకల డెరానే చలే క్రోధ కరి సుభటల జానే సన్ముఖ మరణ భీర కై శోభ తబ తిన తజా ప్రాణ కరలోభ రామ 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 రామ. వాయు వేగ ధాటికి తట్టుకొనలేక మేఘాలు చల్లా చెదిరైనట్టు వానరసేన దెబ్బకు నిలవలేక రాక్షస సైనికులంతా కూడా ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతున్నారు. దొరికారా వానరుల చేతులకి, భల్లూకాల చేతులకి. ఒక ఇద్దరు భల్లూకాలు, ఇద్దరు వానరాలు కలిసి లటక్కన పట్టుకోవడం, గిరగిర గిరగిర తిప్పడం, నేలకేసి కొట్టడం, చంపివేయడం. ఇదే ప్రోగ్రాం కంటిన్యూస్. నగరము హాహాకారాలతో నిండిపోతోందట. బాలురు స్త్రీలు ఆర్తనాదాలతో అల్లాడుతున్నారు. రాజ్య పాలనకు మారుగా వీరు మృత్యువును ఆహ్వానించినాడు కదా అని అందరూ కూడా రావణాసురుని తిట్టిపోస్తున్నారట. సమర భూమి భయే బల్లభ ప్రాణ. అందరూ తిట్టుకోవడమే లంకలో. ఏమి రాజయ్య మనకొచ్చాడు ఈ రావణాసురుడు, ప్రాణం తింటున్నాడు కదా, ఆ సీతమ్మని తీసుకొచ్చాడు, మన ప్రాణానికి వచ్చింది అంతే. వెంటనే రావణాసురుడు క్రుధుడై ఆ యోధులందరితో అన్నాడట, రణభూమికి వెన్ను చూపొచ్చిన వారిని నా ఖడ్గంతో చంపేస్తాను. ఎవరైనా పారిపోయి వచ్చారా, చచ్చారే. ఇంతవరకు నా ఉప్పు పులుసులు తిని నానావిధ భోగలాలసాలు పొంది సకల సంపదలను ఐశ్వర్యాలను ఆనందించి అనుభవించి ఇప్పుడు రణభూమిలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ ప్రాణాల మీద తీపితో పరిగెత్తి వెళ్ళిపోతున్నారా? రావణుని కఠోర వచనాలను విని సిగ్గుపడుతూ బుసలు కొడుతూ మళ్ళీ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెడుతున్నారట. వెళ్ళారా, వాళ్ళకి శాస్తి అదే. రెండు వానరాలు, రెండు భల్లూకాలు కలిపి ఆ 1:2 రేషియోలో చిత కొడుతున్నారు, బాదుతున్నారు, మర్దిస్తున్నారు, చంపేస్తున్నారు. బహువాయుధ ధరసూభట సబీరహి పచాడి పచాడి. హిందీలో లోగోं को पकड़ लो पचाड़ दो అంటారు. అంటే ఏ విధంగా అయితే వాళ్ళని చితక్కొట్టాలో ఆ విధంగా చితక్కొట్టడం. అనేక శస్త్రాస్త్రాలు దాల్చి ఆ రాక్షస వీరులు వానర వీరులను పీల్చి పిప్పి చేయాలనే ఉద్దేశంతో వస్తే ఈ వానర వీరులు భల్లూక వీరులు కలిసి రాక్షస వీరులను పీల్చి పిప్పి చేసేస్తున్నారట. ఆపోజిట్ జరుగుతోందంతా. భయ ఆతుర కపిభాగనలాగే. అప్పుడు ఈ రాక్షసులంతా ఏం చేశారంటే పరిసెలు, పరిగెలు, అవి ఇవి వస్తు సామగ్రంతా తీసుకుని ప్రారంభించారు. ఇక ఆయుధాలన్నీ తీశారు. ఉత్తగా యుద్ధం చేస్తే వీళ్ళు మన వెంట పడుతున్నారు, చంపేస్తున్నారని ఇక భీకరమైన ఆయుధాలు, అటు వంకర తిరిగినవి, ఇటు వంకర తిరిగినవి, ఆ పరిగలు. జద్యపి ఉమాజీతి ఆగే కోయి కహ కహ అంగద హనుమంత. వానరులంతా అంటున్నారట, అంగదుడెక్కడ, హనుమంతుడెక్కడ, అంగదుడెక్కడ, హనుమంతుడెక్కడ, నలుడెక్కడ, నీలుడెక్కడ, జాంబవంతుడెక్కడ. ఎందుకంటే ఆ వార్ మెకానిజం అంతా మారిపోయింది. యుద్ధ తీరు, ఆయుధాలు పట్టుకుని పరిగెత్తడం అనేటువంటిది లేదు ఇంకా. పాపం వీళ్ళకి ఆయుధాలు ఏమున్నాయి, రాళ్ళు, రప్పలు, చెట్లు తప్ప. అందుకని ఏం చేశారంటే హనుమంతుడెక్కడ, అంగదుడెక్కడ, ఎవరో ఒకడు కాపాడాలి. ఆంజనేయ స్వామి పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నాడట. అక్కడ ఇంద్రజిత్తుతో యుద్ధం నడుస్తోంది. పశ్చిమ ద్వార రహా పల్లవాన మేఘనాథత కరయిలరాయి టూటన ద్వార పరమ కఠినాయి పవన తనయ మన భాతి క్రోధ రామ్. అక్కడ ఇంద్రజిత్తు నిలబడి ఉన్నాడు పశ్చిమ ద్వారం దగ్గర. చూడండి, ఎవరైతే పవర్ఫుల్ పర్సన్ ఉంటాడో, శక్తివంతుడు ఉంటాడో, చాలా తేజోవంతుడు ఉంటాడో అతను ఎక్కడున్నాడా అని చూసుకుని ఆ విధంగా రాజనీతి, రణనీతి అది. హనుమంతుడున్న చోటికి ఇంద్రజిత్తును పంపించాడు రావణాసురుడు. అసలు ఆ పశ్చిమ ద్వారం బద్దలే అవ్వట్లేదట. మన హనుమంతుని మనసు పవన తనయ మన భాతి క్రోధ, పవన తనయ మన భాతి క్రోధ గర్జవు ప్రబల కాల సమజోధ, గర్జవు ప్రబల కాల సమజోధ పవన తనయ మన భాతి క్రోధ కూదిలంక గడవు పరావ, కూదిలంక గడవు పరావ రామ్. కాలునితో సమానుడైనటువంటి మన వానర యోధుడు మన హనుమంతుడు
గర్జించి లంక కోట గోడపైకి ఎగిరేటండి. ఒక పర్వతశిలను తీసుకుని మేఘనాథుని వైపు పరిగెత్తాడట. పెద్ద బండరాయి తీసుకున్నాడు అంతే. ఇక దబ 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 పరిగెట్టడం మొదలెట్టాడు. ఆ మేఘనాథుని రథాన్ని విరక్కొట్టేశాడు ముందు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క కథ ఒకటి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. అర్జునుడు తాను విజయం సాధించాను అనుకున్న పింకాలు ఆ గర్వము పొందుతున్నప్పుడు మన స్వామి వారు చెప్తారు, ఆయన నీది కాదయ్యా ప్రతాపం, ఆ జెండా మీద ఉన్న హనుమంతుడు ఆ రథంలో కూర్చున్న నాది ప్రతాపం అని. ఎందుకంటే ఎప్పుడైతే స్వామి దిగిపోతారో, హనుమంతుడు విరమిస్తాడో, రథం కాస్త కుప్పకూలిపోతుందంటే కర్ణుడు భీష్ముడు వేసినటువంటి బాణాలకు ఎప్పుడో ఆ రథం కూలిపోయింది. నిలబడి ఉంది అంటే కేవలం పరమాత్మ ఉండబట్టే. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే మన శరీరము అనేటువంటిది కూడా నిలబడి ఉంది అంటే ఈ ఆత్మ, ఈ చైతన్య శక్తి, ప్రాణశక్తి ఉండబట్టి, లేదా ఇది కుప్పకూలిపోతుంది. అటువంటి అశాశ్వతమైన దానికోసం మనమంతా కూడా తీవ్రంగా పాటుపడతాం. మేఘనాథుని రథాన్ని విరక్కొట్టేశాడట, సారథిని హతమార్చేశాడు స్వామి. మేఘనాథుని వక్షంపై తన్నేశాడు, ఇంద్రజిత్తు గుండెల మీద కాలు పెట్టి తన్నేశాడు. ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో తాహి హృదయ మహుమారే శిలాత, లాత్ మారన అంటారు. ఆ విధంగా కాలుతో పెడేల్మని దాన్ని కింద పడగొట్టేశాడు. అతను గుండెల మీద కాలు పెట్టేశాడు మన హనుమంతుడు. ఈ ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంద్రజిత్తు పరకా చూపించాడట. అంటే వెంటనే ఇంకో సారథిని పిలిపించుకుని ఇంకో రథం ఏదో తెప్పించుకుని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ అనమాట, పారిపోయాడు. అంగద సునా పవన సుత గఢపర గయవు అకేలా రణబాకురా పాలిసుత తరకి చెడయు కపికేలా. ఒంటరిగా కోటగోడ పైకి ఎక్కాడని తెలిసి అంగదుడు అవలీలగా ఎగురుతూ ఒక్క గంతులో కోటగోడ మీదకి చేరుకున్నాడట. అంటే హనుమంతుడు అంగదుడు కలిసి కోటను, దుర్భేద్యమైన కోటను భేదించారు. యుద్ధ బిరుద్ధ క్రుద్ధ ద్వౌ బందర, శత్రువులను ఎదిరిస్తున్నారు అక్కడ. శత్రువులంటే ఎవరు? మామూలు తాలిబాన్ బ్యాచ్ కాదు. వీళ్ళకంటే ఘోరాతి ఘోరమైనటువంటి, క్రూరాతి క్రూరమైనటువంటి ఆయుధాలు, శస్త్రాస్త్రాలు ధరించినటువంటి రాక్షసులు. ఈ ఇద్దరూ కూడాను మహావేశంతో యుద్ధం చేస్తున్నారట. ఏమి చేస్తున్నారు? రామ ప్రతాప సుమిరి ఉరాంతర, రామ ప్రతాప సుమిరి ఉరాంతర, రావణ భవన చెడే ద్వౌధాయి, करहि कौशल धीस दोहाई. हम रामचंद्र की दोहाई दे रहे అంటారు. అంటే రామచంద్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. రామచంద్రుణ్ణి ప్రార్థిస్తూ మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే సమస్తానికి కర్త ధర్త భర్త స్వామి. శ్రీరామునకు జయము జయము. వారు కలశంతో పాటు భవనాన్ని ధ్వంసం చేసేశారట. ఇది చూసి రావణాసురుడు భయభ్రాంతుడైపోయాడట. కలస సహిత గహి భవనుట దేకి నిశాచర పతి భయభావ్, నారి బృందకర పీఠ హి చాతి అబదుయి కపియాయే ఉతపాతి, అపకపియాయే ఉతపాతి, కపిలీలా కరితి నహి డరా, రామచంద్ర కర సుజహు సునావహి, రామ 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 రామ. రాక్షసరాజు రావణుడు భయభ్రాంతుడైపోయాడట. స్త్రీలు తమ గుండెలపై బాదుకుంటూ ఇప్పుడు ఈ రెండు వానరాలు, ఒకడు ఆ రోజు వచ్చాడు లంకంతా కాల్చిపెట్టాడు, అశోకవనాన్ని మట్టు పెట్టాడు. ఇంకోడి అంగదుడు, ఈయన వచ్చాడు కాలు మోపాడు, ఒక్కళ్ళు కూడా కాలు కదపలేకపోయాడు. కిరీటాలన్నీ పోయినాయి, ఆభూషణాలు పోయినాయి, అన్నీ పోయినాయి. అమ్మ బాబోయ్ మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చారా అని ఒళ్ళుమని బాధపడుతున్నారట స్త్రీలంతా కూడా. యుద్ధం వచ్చిందంటే భగవద్గీతలో అర్జునుడు అన్నట్టు, శ్రీకృష్ణ అర్జున సంవాదంలో అన్నట్టు, స్త్రీలు వితంతువులవుతారు. సంఘమంతా కూడా ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. సంఘ ధర్మాన్ని పాటించలేనటువంటి స్థితిలో
స్త్రీలు ధర్మాన్ని అతిక్రమించవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు సమాజము సంఘము అనేటువంటిది ఇబ్బంది పడుతుంది. ఆ అంశాన్ని చాలా చక్కగా గ్రహించినటువంటి తులసీదాస్ గారు ఏ విధంగా రావణాసురుడి యొక్క మనస్సు మారాలి, ఎప్పుడు మారుతుంది? స్త్రీలంతా కూడా బాధపడుతున్నారు, అంతఃపుర స్త్రీలు బహిస్త్రీలు అందరూ కూడా బాధపడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన రావాలి ఒక సామాన్యమైనటువంటి మానసిక స్థితిలో ఉన్న వ్యక్తికి. కానీ అతడు అహంకారపూరితుడే, మదముందే, పొగరుందే, గర్వముందే, మదోన్మత్తుడే, కామోన్మాదే. కామం ఉండటం వేరు, ఉన్మాదిగా మారడం వేరు. ఆ కామోన్మాదికి ఇవన్నీ కూడా ఏమీ అంటవు. అబ్బే అసలు ఏమీ లేదు, నో రియాక్షన్. వారిద్దరూ కూడా కపిచేష్టలతో ఆ స్త్రీలను అందరినీ భయపెట్టేశారట హనుమంతుడు అంగదుడు కలిసి. బంగారు స్తంభాలను చేతిలో పట్టుకుని చూడండి చూడండి ఇప్పుడు మేము ఏం చేస్తామో చూడండి అని చెప్పి భయపెట్టడం మొదలెట్టారట. పునికరగహి కంచెనకే ఖంబా, బంగారు స్తంభాలు ఉంటాయి కదా, వాటన్నిటిని పట్టుకున్నారట లటక్కన గట్టిగా పట్టుకుని గబ 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 ఊపడం మొదలెట్టారట. అంతే, ఆ బంగారు స్తంభాలు ఊపడం ఏమిటి, ఆ బిల్డింగ్లన్నీ కదిలిపోవడం ఏమిటి, అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వస్తువులు పడిపోతున్నాయి, బయటకు పడిపోతున్నాయి, ఏం జరుగుతోందో తెలియదు. శత్రుసేనల మధ్యలో దూకి బలీయమైనటువంటి తమ బాహువులతో వారిని మద్దింపసాగారట. కొందరిని కాళ్లతో తన్నారు, చేతులతో కొందరి చెంపలను వాయించారు. మీరు శ్రీరాముని భజింపరు, దానికి ఇదియే శాస్తిని చెప్పేశారట. భజహున రామహి సోఫలలేహు, భజహున రామహి సోఫలలేహు, భజహున రామ సోఫలలేహు. మీరు రామచంద్రుడిని స్మరించని వారికి ఇదే శిక్ష. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇతడొకడే సర్వేశ్వరుడు, శ్రీత కమలాక్షుడు, శ్రీ వెంకటేశుడు. ఇతడొక్కడే సర్వేశ్వరుడు. స్వామిని స్మరించని వారంతా కూడా ఈ రాక్షసులతో సమానం. స్వామిని తలుచుకోవడానికి భజహున రామహి సోఫలలేహు. స్వామిని భజించడం అంటే నేను చెప్పాను చూడండి, ఆత్మను పరమాత్మలో లయింపజేయడం. ఆలయానికే వెళ్ళక్కర్లేదు మనం. ఆలయము అనేది, ఇంటిలో కూడా ఆలయం అనేది ఉంది. మన ఆత్మను పరమాత్మలో లయింపజేయడానికి ఎక్కడో ఉన్నటువంటి ఆలయం, దేవుడుని స్థాపించినటువంటి ప్రదేశానికే వెళ్ళక్కర్లే. మనలో మనం ఏ విధంగా స్వామిని, త్యాగరాజ స్వామి ఏమి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళారండి? ఆయన రామదాస్ గారు పాపం అక్కడ రామచంద్రుడు ఉన్నాడే అని చెప్పి ఆలయం కట్టించారు ఆయన. భక్తి తత్వము అంటే కావలసినది మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే, మన ఇంట్లోనే. మన ఆత్మను పరమాత్మను లయింపజేయడానికి ప్రయత్నిస్తే ఇల్లే ఆలయం. ఆ ఆలోచనతో ఎంతమంది ఉన్నాం మనం? ఆ తీరుతో ఏ విధంగా స్వామిని స్మరించి తరించాలనేటువంటి భావనతో ఉన్నాము. అందుకే చూడండి హనుమంతుడు చెప్తున్నాడు, భజహున రామహి సోఫలలేహు. ఎప్పుడైతే మనం రామనామం స్మరిస్తామో మన చుట్టే తిరుగుతూ ఉంటాడు హనుమంతుడు. రామనామము స్మరించని వారందరికీ కూడాను కాహుహిలాత చపేట హికేహు, చేతులతో చెంపలు కొడతాడట హనుమంతుడు, కాళ్ళతో మర్దిస్తాడు. అంటే మత్తులో ఉండి కళ్ళు తెలియకుండా పడిపోయినటువంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు? చెంపల మీద కొట్టి నీళ్లు పోసి వాళ్ళు స్ప్రోలోకి వచ్చేటట్టు చేస్తారు. మదము, భ్రమ, భ్రాంతి అన్ని కనుక మనకి చుట్టేసి, మనకి భగవద్గీతలో తెలుసుకున్నట్టు మనసు అనే దాని అద్దము దాని మీద దుమ్ము పట్టితే ఏ విధంగా ఉంటుంది? అప్పుడు ఏం చేస్తాం? పెద్ద బట్ట తీసుకుని ఆ దుమ్మును దులుపుతాం, లేదా చటాల్మని ఒక బ్రష్ పెట్టి కొడతాం దాన్ని. అదే విధంగా మన హనుమంతుడు కూడా కాహుహిలాత చపేట హికేహు, చేతులతో చపా 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 చెంపల మీద కొడతాట. అప్పుడైనా మనకి తెలివి వచ్చి ఏదైతే పరిస్థితులు
సంఘటనలు జరుగుతూ ఉంటాయో దాన్ని బట్టి కళ్ళు తెరుచుకోవాలి. భగవంతుడు మనను తట్టి లేపుతున్నాడు. చెప్పేటే హిలేహు లేపుతున్నాడు, మనం లేద్దాం. ఎక్కడో మనం లోపం చూపించాం భగవంతుని యొక్క ధ్యానంలో, దాని నుంచి మనం బయటపడదామని అనుకోవాలి. ఏక ఏక సోమర్తహితోరీ చలావహి ముండ రావణ ఆగే పరహితే జనుపూటహితధి కుండ. రాక్షస తలలను హేళగా పరస్పరం ఢీకొట్టించారట. ఆ తలలను రావణం వద్ద పడేటట్లు చేస్తున్నారు. చూడండి, చంపలు పెట్టి కొట్టారు. రామా రామ అన్నారా, ఊరుకున్నారు. రామా రామ అనలేదా? ఘోరాతి ఘోర రాక్షసులు రామా రామ అనరు. అంటే ఏం చేశారు? వెంటనే వాళ్ళ తలలు పరస్పరం డమా 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 వేసి కొట్టారు. కొట్టగానే డమ్ 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 బద్దలైనాయి 2 తలలు. బద్దలైన వెంటనే ఆ తలలన్నిటినీ విరిచేశారు. విరిచేసి రావణాసురుడి పాదాల దగ్గర పడేశారు. అవి ఎలా ఉన్నాయి ఆ తలలు? జనుపూట హితధి కుండ. మనమంతా కృష్ణ పరమాత్ముడి యొక్క లీలలు తెలుసుకున్నాం దశమ స్కందంలో. ఇట్టి ముద్దులాడే బాలుడేలవాడు వాని పటి తెచ్చి పొట్ట నిండా పాలు పోయేరే. ఆ పొట్ట నిండా పాలు పోసేటువంటి ఆ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిని మనమంతా తలుచుకుంటాం. అప్పుడు దధి కుండలను తలుచుకుంటాం. పాల కుండలు, వెన్న కుండలు, మీగడ కుండలు, పెరుగు కుండలు. అయితే ఇప్పుడు వీళ్ళ తలకాయలు ఎలా బద్దలవుతున్నాయరా అంటే, రావణాసురుడి పాదాల దగ్గర ఈ తలలన్నీ కూడా విరిచేసి పటక్కన విరిచేసి పడేస్తున్న తలలన్నీ కూడా ఈ యొక్క పెరుగు కుండల వలె టపీ టపీ టపీమని పగిలిపోతున్నాయి. జను పూటహి దధి కుండ. పెరుగు కుండలు ఎలా పగులుతాయో అలా పగులుతున్నాయట రాక్షస వీరుల యొక్క తలలు. మహామహాముఖియాజే మహామహాముఖియాజే పావహితే పదగై ప్రభుపాస. ప్రముఖ రాక్షస యోధులందరినీ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పట్టుకున్నారటండి. పట్టుకుని కాళ్లను చేజిక్కించుకుని గిర 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 తిప్పి శ్రీరాముని యొక్క పాదాల వద్ద పడేటట్లు విసిరేస్తున్నారటండి. అంగదుడు కొంతమందిని, హనుమంతుడు కొంతమందిని. ఆ టపీ వచ్చి పడుతున్న శరీరాలు, కళేబరాలు, తలలను చూపించి రామచంద్రుడికి తెలియదు కదా ఎవరెవరో వాళ్ళు. విభీషణుడు చెప్తున్నాడట, తినకేనామా, వీళ్ళ పేర్లు ఏమిటో చెప్తున్నాడు. ఇతను సో అండ్ సో, ఇతను సో అండ్ సో, ఇతను సో అండ్ సో, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లతో సహా చెప్తున్నాడు ఆయన. ప్రభువు వారికి ఆయన పాదాల దగ్గర వచ్చి పడటమేనండి. చూడండి ఎంత అదృష్టమో. ఇక్కడ వీరంతా రాక్షస వీరులు, రాముణ్ణి వ్యతిరేకించిన వారు. రాముణ్ణి మనసులో ఏమన్నా అనుకున్నా రావణాసురుణ్ణి వ్యతిరేకించని వాళ్ళు. మరి అటువంటప్పుడు వాళ్ళందరికీ దేహి రామతి నహో నిజధామా, రాముణ్ణి కరుణాసముద్రుడు అని ఎందుకంటాం? రాముణ్ణి కరుణాసముద్రుడు అని ఎందుకంటామంటే, మొక్కిన వారికే కాదు మొక్కని వారికి కూడా చివరికి వచ్చి తన పాదాల వద్ద ప్రాణాలు అర్పిస్తే వారికి ఆ యొక్క ముక్తిధామాన్ని ప్రసాదించాడట. ఇంకా వ్యతిరేకించిన వాళ్ళకే ఆ పరిస్థితి ఉంటే, స్వామి అంటే విశేషమైనటువంటి ప్రేమ, అనురాగం, భక్తి తత్వంతో ఉన్నటువంటి భక్తులందరికీ స్వామి ఎంతటి అదృష్టాన్ని ప్రాప్తింపజేస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. ఖలమనుజాత ద్విజామీష భోగి పావహి గతిజో జాచత జోగి ఉమారామ మృదుచిత కరుణాకర భయర భావ సుమిరత మోహిని సిచర. విభీషణుడు వారి వారి పేర్లను ప్రభువునకు చెప్తూ ఉంటే ప్రభు వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చాడట. బ్రాహ్మణులను చంపి తినేవారైనా ఆ నరమాంస భక్షకులందరినీ యోగులు కోరుకునేట్టు సద్గతి పొందారట. అప్పుడు ఆవిడ అడిగిందట మన పార్వతీదేవి శివుణ్ణి, ఇదేమిటండి
వాళ్ళంతా కూడా నరమాంస భక్షకులు, బ్రాహ్మణులను తిన్నారు, యోగులను తిన్నారు, ఋషులను పూజించారు, గోవులను భక్షించారు. వీళ్ళందరికీ మోక్షం రావడం ఏమిటి? ఏమిటి ఘోరం, ఏమిటి వైపరీత్యం? అప్పుడు పరమశివుడు చెప్పాడట ఏమనంటే, దేహి పరమగతి సోజియ జాని అసకృపాలకో కహు భవాని అంగదారు హనుమంత ప్రభేస కీన్హ దుర్గ అస కహవధేస. రాక్షసులు వైరభావంతోనైనా సరే నా స్మరణ చేశారు కదా అన్నాడట రామచంద్రుడు. అదే తత్వంతో విష్ణువు ఈ రాక్షసులకు పరమగతిని ప్రాప్తింపజేశారు. అందుకే అన్నాను చూడండి, నిన్న చెప్తున్నప్పుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, మధుకైటభులు, శిశుపాల దంతభక్తులు, కరదూషణులు, మారీచ సుబాహులు, శుంభ నిశుంభులు, ఎందరో రాక్షసులు అందరూ ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. ఈ రాక్షస వీరులంతా కూడా వాళ్ళు వాళ్ళ రాజ్యం గురించో, వాళ్ళ తత్వం గురించో, వాళ్ళ తల్లిదండ్రుల గురించో, వాళ్ళ గురువుల గురించో తలచిస్తే బాగుండేది. వాళ్ళు తలచినదంతా విష్ణువును. ఎప్పుడు విష్ణు వస్తాడు? కంసుడు చూడండి, జరాసంధుడు చూడండి, పౌండ్రక వాసుదేవుడు చూడండి, నిరంతరం వాళ్ళ స్మరణంతా విష్ణు వస్తాడు, చంపేస్తాడు. విష్ణు ఇక్కడున్నాడు, విష్ణు అక్కడున్నాడు, విష్ణువు 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 విష్ణువు. అందుకనే ఉదార స్వభావం, మోహరహితుడు, కామరహితుడు, క్రోధరహితుడు. స్వామికి కసి అనేది లేదు. మనందరికీ కూడాను కసి అనేది ఉంది. కసి అంటే ఏదో పగబట్టం. బట్ స్వామికి ఆ కసి లేదు. రాక్షసులు అంటే ఆయనకి ఏమి ద్వేషభావం లేదు. రాక్షసులలో కూడా ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి వంటి మహాభక్తులను ఆయన ఆదరించారు. అక్రూరుడు లాంటి విశేష తత్వం ఉన్నటువంటి వారిని ఆయన అనుగ్రహించాడు. ఇక దుర్మార్గమైనటువంటి స్థితిలో పారమాత్మికమైనటువంటి ధర్మాన్ని అర్థం చేసుకోకుండా కేవలము విష్ణు ద్వేషమే, ఐ డోంట్ లైక్ విష్ణు అంతే. సుతల రాజ్యంలో బలిచక్రవర్తికి ద్వారపాలకుడి కింద ఉన్నటువంటి విష్ణువు ఈ రాక్షసులకు కనిపించటం లేదా? ఎంత మహాఘోర నేరమైన చేసినటువంటి ఆ రావణాసురుడిని మరొక్కసారి అనుగ్రహించడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి అంగద రాయబారంతో అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రుడి యొక్క కరుణ కనిపించటం లేదా అంటే అదే ఇక్కడ వచ్చినటువంటి విశేషం. వి హేట్ ఫర్ నో రీజన్, హేట్రెడ్ అంతే. మనకు విష్ణు అంటే ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ విష్ణు, నథింగ్, నో వేస్. మూర్ఖత్వం. మూర్ఖత్వానికి మరి శిక్ష ఉండాలిగా, పనిష్మెంట్ ఉంటుందిగా. అందుకనే కీన్హ దుర్గ అసకహ వధేస. ప్రవేశించేశారు కోట లోపలికి మన అంగదుడు, హనుమంతుడు. లంకను విధ్వంసం చేస్తున్నప్పుడు 2 మందరాచలములు సముద్రాన్ని మదిస్తున్నట్టుందట. చూడండి, ఒక మందరాచలము సముద్రాన్ని మదిస్తేనే క్షీరసాగర శయన నను నుగ్గు నుగ్గు చేస్తున్నారటండి లోపల ఇద్దరును. నుగ్గు నుగ్గు. దల్ల దల్ల మల్లి దేకి రిభుజబల రిపు దల్ల దల్ల మల్లి అంటే వారి భుజబలంతో ఏమీ లేవు ఆయుధాలు, వాళ్ళ చేతులే వాళ్ళ ఆయుధాలు. ఇక నుగ్గు నుగ్గండి, కనిపించారో పచ్చడే. ఆ లోపలికి ప్రవేశించి వీరంతా కూడాను వాళ్ళని ఒకటే ఉతుకుడు, నుగ్గు నుగ్గు చేయడమే అంతే. కూదే జుగల్ల బిగత శ్రమాయ జహ భగవంత. అవలీలగా దూకుతున్నారట. కోట ద్వారాలన్నీ దూకేశారు, చెట్లు దూకుతున్నారు, అటు దూకుతున్నారు, ఇటు దూకుతున్నారు. మొత్తానికి ఎవడు కనపడ్డాడో ప్రభు పద కమల శేషతి ధనాయే దేఖి సుభట రఘుపతి మన భాయే. చూడండి, ఆనందం కలిగిందట రాముడికి. శ్రీరామ్ మేఘశ్యామ ఘనశ్యామ రఘురామ.
కృపాదృష్టిని ప్రసరింపజేశాడట రామచంద్రుడు. ఎంతో ఆనందంతో ఆయన కళ్ళ ముందు ఆ కోటలో జరుగుతోందంతా ఆయన ఇక్కడ కూర్చుని కనపడుతోంది. హనుమంతుడు అంగదుడు రణరంగం నుండి వెళ్ళిపోయారని ఎరింగి భల్లూక వానర యోధులు అందరూ తమ గుడారాలకు చేరుకున్నారట. ఎందుకంటే సాయంత్రం పూట యుద్ధం చేయరు కదా. సాయంత్రం వరకు ఉతుకుడే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు వాళ్ళ గుడారాలకు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు చూడండి, అందుకే చూడండి, సాయం సమయం తర్వాత రాత్రిపూట ఎక్కువగా బలవంతులు ఎవరంటే రాక్షసులు, మాయలు, మంత్రాలు, వీటన్నిటికీ కూడా చూడండి. ఎప్పుడైనా మన పూజలన్నీ కూడాను ఉదయం కాలం నుంచి సాయంత్రం కాలం వరకు నడుస్తూ ఉంటాయి. ఇక ఒక సమయం దాటి 8 దాటిందంటే మన పూజా కార్యక్రమాలన్నీ ముగుస్తాయి, ఎక్సెప్ట్ ఫర్ శివరాత్రి ఆర్ కృష్ణాష్టమి. బట్ ఇక్కడ అట్లా కాదే. క్షుద్ర మంత్రాలు, రాక్షస మంత్రాలు చదివేటువంటి వారంతా కూడా రాత్రి 12ంటికి మొదలెడతారు. 11, 11:30 నుంచి స్టార్ట్ వాళ్ళ యొక్క కార్యక్రమం. హంపట్ హింపట్ అని మొదలెడతారు. సో ఆ తమోభరితమైన పూజలు, ఆ తమోభరితమైన పూజలన్నిటినీ ఈ రాక్షసులంతా సాయంత్రం పూట మొదలెట్టి రావణునకు జయము జయము అని చెప్పి నిశాచరులు అంటాం మనం, అందుకనే వాళ్ళు నిశిచరులు. రాత్రిపూట తిరిగేటువంటి వాళ్ళు, రాత్రిపూట వారి బలం ద్విగుణీకృతం అవుతుంది, డబల్ అవుతుంది. అది ఆ ప్రదోషకాలం నుండి ఇక రాత్రి సమయం వరకు వాళ్ళు పళ్ళు పటపట పటపట కురుకుతూ ఈ వానరుల గుడారాల మీద పడ్డారట. వాళ్ళంతా పడగానే ఈ వానరులు కూడా ఊరుకుంటారా? లేదే. జహతహ కటకట ఈ భటభిరే ఫిర్ భిడగయ్యే, మళ్ళీ కొట్లాటం మొదలెట్టుకున్నారు ఇద్దరు కూడా. వీళ్ళు గుడారాల నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు గుడారాల మీద పడ్డవాళ్ళు, వాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టారు. అన్ని వైపుల నుండి వస్తున్న శత్రువుల్ని వానరులు, భల్లూక వీరులు ఎదుర్కొన్నారట. కానీ ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, వానరులు విశాల దృఢకాయంతో ఉన్నారు. వానరము అంటే ఏవో చిన్న కోతులు మనకు కనపడేవి కావు, విశాలంగా ఉన్నారు వాళ్ళు. దృఢకాయులు, బాగా బలవంతులు, పెద్ద పెద్ద గోళ్ళు వేసుకుని, పెద్ద తోకలు వేసుకుని, ఆ ఎలుగుబంట్లు అంటే ఇంకా భీకరాకారంలో ఉన్నారట. కోటాను కోట్ల వానరాలు, కోటాను కోట్ల భల్లూకాలు. మరి ఇక్కడ రాక్షసులు నల్లగా అత్యంత వీరులు, వీరంతా కూడాను అత్యుత్సాహంతో విజృంభించి కొట్లాడుకుంటున్నారు. కానీ అక్కడ మాత్రం ఒక 3 సేనాపతులను రావణాసురుడు పంపించాడట. ఆ 3 సేనాపతుల పేర్లు ఏమిటంటే అనిపుడు, అకంపనుడు, అతికాయుడు. ఈ 3 కూడాను అనిప అకంపన అరువతికాయ బిచలత సేనకి నీనమాయ భయవు నిమిషమహి అతి అధియార వృష్టి హోయి రుధిరోపలధార. మాయాలు మంత్రాలు మొదలెట్టారు వాళ్ళు. ఒకసారి గుడారాల మీద ఉన్నట్టుండి డబడబడబడబడబడబడబడ రాళ్ళు పడిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి గుడారాల మీద బూడిద పడుతోంది, మళ్ళీ గుడారాల మీద రాళ్ళు పడిపోతున్నాయి. కోతులు, ఈ భల్లూకాలు ఎక్కడికి పరిగెడితే అక్కడికి రాళ్ళు వెంట పడుతున్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ బూడిద పడుతోంది. ఒకసారి బూడిద, ఒకసారి రాళ్ళు, ఒకసారి రక్తం. దేఖిని బిడతమ దసహుతిసి కపిదల్ల భయవు ఖబారా. పోనీ ఒకవైపు నుంచి పడుతోందా ఈ రాళ్ళు, రప్పలు, ఈ రక్తము, లేదా ఈ యొక్క బూడిద అంటే ఒకవైపు కాదు, దిశల నుంచి కూడా 10 దిక్కుల నుంచి కూడా పడుతోంది. అది ఒకరికొకరు కనిపించకుండా ఉన్నారు. అంతటా కూడా అరుపులే అరుపులు, అరుపులే అరుపులు. ఎందుకంటే ఒకసారి రక్తం పడుతోంది, ఒకసారి బూడిద పడుతోంది, ఒకసారి రాళ్ళు పడుతున్నాయి. రాళ్ళు పడుతుంటే ఒళ్ళంతా హూనాహూనం అయిపోతోంది, రక్తం పడుతుంటే అంతా తడిసిపోతోంది, ఏం చేయాలో తెలియట్లేదు. బూడిద పడుతుంటే అంతా మళ్ళీ అతుక్కుపోతోంది. చికాకు మొత్తం కూడా అంతా వీళ్ళు అనుకున్నదంతా ఒకటి, ఆ మాయోపాయం. అనిపుడు, అకంపనుడు, అతికాయుడు చేసినటువంటి ఆ మాయలకు వీళ్ళంతా కూడా భయపడిపోయారు. సకల మరము రఘునాయక జానా లియే పోలి అంగద హనుమాన. రఘునాథుడి రహస్యాన్ని గుర్తించాడట. గుర్తించి అంగదుని, హనుమంతుణ్ణి పిలిచి విషయాన్ని వివరించాడట. వారిద్దరూ ఇంకా చూడండి, అంగదుని పాత్ర చాలా గొప్పగా వాల్మీకి రామాయణంలోనూ ఇక్కడ కూడా చెప్పబడింది. ఇక్కడ ఇంకా విశేషంగా చెప్పబడింది.
కోపావేశాలతో యుద్ధరంగంలోకి దూకారట వాళ్ళిద్దరూ కూడా. రాముడు నవ్వుకున్నాడు. వీళ్ళిద్దరూ దూకినా కూడా మాయని భేదించలేరే అని తెలుసుకుని, పుని కృపాల హసి చాప చఢావా పావక సాయక సపది చలావా జ్ఞాన ఉదయ జిమి సంశయ జాహి. ఎందుకంటే రామచంద్రుడు ధనుస్సుని ఎక్కుపెట్టి అగ్నిబాణం వేశాడటండి, అంతే. ఎందుకంటే చీకటిని మొత్తం అంతా చీకటి చేసేశారు వాళ్ళు. నిబిడాంధకారం వ్యాపించిన తర్వాత, చీకటి వ్యాపించిన తర్వాత రక్తం పడుతోంది, రాళ్ళు పడుతున్నాయి, బూడిద పడుతోంది, రక్తం పడుతోంది, రాళ్ళు పడుతున్నాయి, బూడిద పడుతోంది. వెలుతురు లేదు, నో లైట్. లైట్ లేనప్పుడు ఏం కనపడుతుంది? ఏం కనపడట్లే. పాపం వానరాలు, ఈ భల్లూకాలు యుద్ధం చేసే తత్వంలో ఉన్నాయి, కానీ వాళ్ళకి పాపం అశక్తులు అయిపోయినాయి. వాళ్ళకి మాయామంత్రం తెలియదు. భగవంతుడు నమ్మిన వాళ్ళకి మాయ ఉండదండి. కపటపు మాటలు ఉండవు, కపటపు వేషములు ఉండవు. అందుకే చూడండి, మనస మా వాచ కర్మణ కూడా మనము చేసేటువంటి పాపాలు 3, పుణ్యాలు 3 రకాలు ఉంటాయి. మనస వాచ కర్మణ. మనస్సులో ఇతరుల గురించి మోసం చేసినా, ఇతరుల గురించి వేరేగా మాట్లాడుకున్నా, చీటింగ్ చేద్దామని అనుకున్నా, అది ఘోరాతి ఘోర పాపం. అసలు ఏ పాపం తెలియని వాళ్ళని దూషించుకోవడం అనేది ఇంకా ఘోరమైన పాపం. ఈ మాయామంత్రం తెలియని వానరులు, భల్లూకాలందరూ కూడా నిబిడాంధకారంలో పట్టుకుని ఆ రాళ్ళు, రప్పలు, రక్తం ఆ బూడిద అంతా పడుతుంటే బాధపడుతూ ఉంటే, ఈయన వెంటనే ఒక అగ్నిబాణం వేశాడట. అంతా వెలుగులు జిమ్మిందిటండి. సూపర్ లైట్లన్నీ వచ్చేసినాయి. దీనికి అర్థం ఏమిటి అంటే, జ్ఞాన ఉదయ జిమి సంశయ జాహి. మనందరం కూడా అజ్ఞానంతో, అహంకారంతో, మోసపూరిత హృదయాలతో, వానరులు, భల్లూకాలు ఏ విధంగా ఆ యొక్క నిబిడాంధకారంలో ఉన్నారో అలా ఉన్నాం. అగ్ని బాణం ఒకటి రాముడిది రావాలి. ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే, జ్ఞానం అనేటువంటి తత్వంతో మనకున్నటువంటి ఈ చీకట్లను తొలగించుకుని, ఆ జ్ఞానపు జ్యోతులతో మన జీవితాలను వెలుగులతో నింపుకునేటువంటి అవకాశం భగవంతుడిస్తున్నాడు. ఏమిటమ్మా జ్ఞానజ్యోతి అంటే, మన కోసమని వేదవ్యాసుడు, వాల్మీకి తదితర మహర్షులు రచించినటువంటి ఆ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సాక్షాత్తు జగద్గురువు కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, సనాతన ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి వాటిని గ్రహించి చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇస్తున్నాడు. అందుకనే అగ్ని బాణాన్ని, భగవంతుడు వదిలిన అగ్ని బాణంతో వెలుగులు జిమ్మినట్టు మన జీవితాల్లో కూడా వెలుగులు జిమ్మడానికి అనేక ప్రవచనాలు, సత్సంగాలు, హరికథా కాలక్షేపాలు, నామపారాయణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉపయుక్తపడతాయి. ఆ వెలుగును చూడగానే వీళ్ళందరికీ కూడా శ్రమ, భయము అన్నీ కూడా తొలగిపోయినాయట రాక్షస వానరులకు. ఇంకంతే, ఒక్కసారి దూకారటండి. హనుమంతుడు, అంగదుడు అయితే రణ గర్జనలతో, అసలు వాళ్ళిద్దరూ చేస్తున్న ఆ రణహుంకరములు మహాభీకరంగా ఉందిట. వాళ్ళు ఇక్కడ అరుస్తుంటే అక్కడ రావణాసురుడి గుండె దద్దలిల్లిపోతోందిట. అంత భీకరంగా ఉంది వారి యొక్క సింహ గర్జన. ఆ గర్జన విని సగం మంది రాక్షస వీరులు పారిపోతున్నట్టండి. ఇక యుద్ధమే చేయడం కాదు అసలు. వాళ్ళు అరవగానే, మా అని అరవగానే డామ్మని పారిపోతున్నట్టు, అంతే, ఇంకేమీ లేదు. ఈ సింహ గర్జనకు పారిపోతున్న వాళ్ళని చూసి వెంటపడి మిగతా వానరాలు, భల్లూకాలు వాళ్ళని పట్టుకొని నేలకేసి టపీమని కొట్టి చంపేస్తున్నారు. అంటే ఆ మోడస్ ఆపరాండి అంటాం చూడండి, ఆ ప్రణాళిక ఏమిటంటే, వీళ్ళు అరవడం, వాళ్ళు పారిపోవడం, వెంటనే ఈ కోతులన్నీ కూడా వెళ్ళి వాటిని పట్టుకోవడం, రాక్షసుల్ని చంపేయడం. అనేక అద్భుత యుద్ధ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారట. రాక్షసులను కాళ్ళ చిక్కించుకుని గిరగిరా తిప్పుతూ సముద్రంలో పడేసే వాళ్ళని సముద్రంలో, 10 ఆమడల దూరంలో పడేసేవాళ్ళు 10 ఆమడల దూరంలో, ఇంకా ఎక్కడి పడితే అక్కడికి. ఇప్పుడు మన చేతిలో ఒక బంతి ఉంటుందండి, టపీమని విసిరేస్తాం, ఎక్కడ పడుతుందో తెలియదు, గ్రౌండ్లో ఎక్కడైనా పడవచ్చు. ఆ విధంగా ఆ రాక్షస కళేబరాలను అలా విసిరి కొడుతున్నారట వానరులు.
कछु मारे कछु घायल, कछु गढ़ चढ़े पराई। कछु मारे कछु घायल, कछु गढ़ चढ़े पराई। गरजहि भालु बले मुखा, रिपुदल बल बिचलाई। కచు మారే కచు గాయల, కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. కచు గఢ చెఢే పరాయి, పారిపోయారు కొంతమంది. కొంతమంది కోటకోడల్నెక్కి పారిపోయారు. ఎవరు? రాక్షస వీరులు. ఈ విధంగా సమస్త రాక్షస సేనను కకావికలం చేసేశారట వానరులు. రణోత్సాహంతో గర్జిస్తున్నారు. నిశాజాని కపిచారయువాణి ఆయేజః కోశలాధని. బాగా రాత్రి పొద్దుపోయిందండి. ఫస్ట్ డే యుద్ధం అంతా అయిపోయింది. రామచంద్రుడి దగ్గరికి వచ్చేసారు అందరూ. కానీ అందరూ కూడా అలసటతో ఉన్నారు. నిజంగా రాక్షసులతో యుద్ధం అంటే మాటల ఒళ్ళు హూనం అయిపోతుంది. అలా అయిపోయారు. రామ కృపా కరిచితవాస బహి, భయే బిగత శ్రమ వానరత బహి. ఎన్ని కష్టాలు ఉండనివ్వండి, ఎన్ని బాధలు ఉండనివ్వండి, ఎన్ని ఇబ్బందులు ఉండనివ్వండి, మనకు ఆ రామనామాన్ని స్మరిస్తుంటే, ఆ విష్ణు తత్వాన్ని స్మరిస్తుంటే సమస్త శ్రమ పోతుందిట. బాధల్లో కూడా రామనామాన్ని స్మరించామనుకోండి, ఎనలేని ఆనందం కలుగుతుంది. ఆ బాధ తీరని తీరకపోని దుఃఖంలో ఉంటాం. శారీరక బాధ ఉంటుంది, మానసిక వ్యధ ఉంటుంది. బాధ వ్యధ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. బాధ అంటే శరీరానికి బాధ, మనసుకు కలిగేది వ్యధ. రాముని చల్లని చూపు వారిపై ప్రసరించగానే వారు తమ శ్రమలనే మర్చిపోయారట. అక్కడ రావణుడు తన అంతరంగికులను పిలిచి, వానరులు మన సైన్యంలో సగభాగాన్ని చంపేశారు కదా, వెంటనే కర్తవ్యం తెలుపండి అనగానే మాల్యవంతుడు అనేటువంటి ఒక రాక్షసుడు, ఆయన మాతామహుడు అంటే రావణాసురుడికి తాతగారు, ఆయన చక్కటి నీతి వాక్యాలు చెప్పారట. ఏమనంటే, నీవు సీతమ్మను అపహరించినప్పటి నుండి జబతే తుంహ సీతా హరియాణి, రావణాసురా, నువ్వు ఇప్పటిదాకా ఎప్పుడు కష్టాలు పొందలే. ఎప్పటి నుంచైతే ఆ సీతమ్మను అపహరించావో, అసగుణ హోహి జాహి బఖాణి వేద పురాణ జాసు చేసుగాయో, రామ బిముఖ కాహున సుఖ పాయో. ఎదురైన అపశకునాలకు లెక్కే లేకుండా పోయింది. శ్రీరామచంద్రుడు మహామహిమాన్వితుడు, అతన్ని కాదని బతికి బట్టకట్టలేము. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మధుకైటభులు, వీరందరినీ జై మారే సోయి మావతారే కృపా సింధు భగవానా. వారందరినీ సంహరించింది ఎవరనుకుంటున్నావు? ఈ రామచంద్రుడే. అతను ఎవరు? రాముడు. కాలరూప కల బనదహన, కాలస్వరూపుడు. దుష్ట సమూహం అనేటువంటి వనాన్ని భస్మం అనర్చడంలో అగ్నితుల్యుడు. అతనితో వైరం ఎందుకు, శత్రుత్వం ఎందుకు? వైదేహిని అప్పగించేద్దాం, అప్పగించేసి రామచంద్రుని యొక్క శరణు కోరదామని చెప్తాడట. ఆ మాటలకు రావణాసురుడు చాలా చాలా ఇబ్బంది పడ్డాడట. ఇబ్బంది పడి, ఓరి దుర్మార్గుడా, చూడండి తాతగారిని, ఓరి దుర్మార్గుడా, నీ ముఖానికి మసి పూసుకుని వెళ్ళు, నాకు చూపించకు, ముసలివాడి అయిపోయావు, నీకు బుర్రగాస్తా పనిచేయడం మానేసింది, నిన్ను చంపక వదిలివేస్తున్నా, నువ్వు ముసలివాడివి కాబట్టి, ఇక మీదట నాకు కనిపించావో ఊచకోత కోస్తా అనగానే వెంటనే పాపం ఆ ముసలి పెద్ద ఆయన అనుకున్నాడట, ఇతనికి ఎట్టగో తప్పదు రాముని చేతిలో వధించబడటం అనుకుని బాధపడుతూ వెళ్ళిపోయాడట. వెంటనే ఇంద్రజిత్ అంటాడట తండ్రి గారితో, నాన్నగారు, రేపు ఉదయాన్నే నేను చేయబోయే ఘనకార్యాలు చూడు,
ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అని చెప్తాడట. వెంటనే ఈయనకు చాలా ఆనందం కలిగిపోతుంది. ఆహా, నా కుమారుడు నన్ను ఏదో ఉద్ధరించేస్తాడు అనుకుని. అంతేనండి, మళ్ళీ పొద్దున ఉదయం అయింది. ఈ రాక్షసుల యొక్క కోట గుబ్బాల దగ్గరికి మళ్ళీ వానరులు వచ్చి నుంచున్నారు. వాళ్ళు ఎలా నుంచున్నారయ్యా? लागे कपिपुण्य चहु दुआरा, लागे कपिपुण्य चहु दुआरा, कोपी कपि न दुर्घट घडुगेरा, नगर कोलाहल भयउ घनेरा, राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 राम. 4 ద్వారాల దగ్గర ఒకటే మళ్ళీ స్టార్ట్ అయింది వీళ్ళ రోద. రామ 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 అనుకుంటూ ఆ 4 ద్వారాల దగ్గర మళ్ళీ వెళ్ళి నుంచున్నారు వీళ్ళు. నుంచుని మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. గుమిగూడగానే దుర్గమమైన కోటల దగ్గర నగరంలో అంతా కోలాహలం చెలరేగి రాక్షస సైనికులు కోటల పైకెక్కి ఆయుధాలు కిందకి వేస్తూ ఉంటే వీళ్ళు ఒక్క ఉదుటన ఎగరడం, కోట గుమ్మం మించి వాళ్ళందరినీ కిందకి గుంజడం, మళ్ళీ కింద పడేయడం, మర్తించడం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవడం మొదలెట్టింది. హే మహిధర్ శిఖర కోటిన వివిధ విధి గోలాచలే. అసంఖ్యాకాలైనటువంటి పర్వత శిఖరాలు తీసుకొచ్చారట మన వానరులు. ఒక పర్వత శిఖరం కాదండి, అసంఖ్యాకాలైన పర్వతాలు. మనం మామూలుగా ఆలోచిస్తే హ్యూమన్లీ హైలీ ఇంపాసిబుల్ థింగ్స్. అన్ని కోతులేమిటి, అన్ని భల్లూకాలేమిటి, ఏమిటిదంతా? ఇదే విష్ణు మాయ, విష్ణు తత్వం. విష్ణువుని ఎదిరించిన వారికి అవకాశం ఇస్తాడు. ఇతరులను మోసగించకూడదు, తల్లిదండ్రులను గురువులను అస్సలు మోసగించకూడదు. ఈ కాలంలో ఎక్కువ చేసేది తల్లిదండ్రులను గురువులను మోసగించడమే, లేదా హేళన చేయడం. ఎందుకంటే తూహి మాత తూహి పిత తూహి బంధు తూహి సఖా तू ही दाता तू विधाता तू विधाता, तू ही माता तू ही पिता तू ही बंधु तू ही सखा, तू ही दाता तू विधाता. గర్జధ్వనులతో ప్రళయకాల గర్జనలు గావిస్తూ భయంకర వానరయోధులంతా శత్రువులతో గాయపడిన శరీరం జర్జరీభూతమైనా కూడా ఓడింపబడలేదట. ఆ పర్వతాలను తీసుకుంటున్నారు, వాళ్ళ మీదకి విసిరేస్తున్నారు. అంతే, రాక్షసులు అక్కడికక్కడే మరణించడం. ఒక కోతి ఇంకో కోతి నుంచోవడం, ఒక వానర యోధుడు ఇంకో వానర యోధుడు నుంచోవడం, రాళ్ళు విసిరేయడం, టపీమని కింద పడగొట్టడం, మళ్ళీ వాళ్ళ మీదకి ఎక్కడం, గబగబా మర్దించేయడం. అంతేనండి. ఇక మేఘనాథుడు వచ్చాడు అక్కడకు. మేఘనాథుడు వచ్చి భీకర సమర శంఖాన్ని పూరించాడట. ఆ భీకర సమర శంఖాన్ని పూరించినప్పుడు అక్కడ ఉన్నవారంతా కూడాను చాలా చాలా ఇబ్బంది పడ్డారట ఆ భీకర సమర శంఖానికి. అంటే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నా అన్నాడు చూడండి, ఒక చక్కటి ప్రణాళికతో వెళ్తున్నానన్నాడు ముందు. భవభయహరణం భక్తి ముక్తిదాయకం విష్ణునామ స్మరణం స్మరణం స్మరణం. భవభయహరణం భక్తి ముక్తిదాయకం విష్ణునామ స్మరణం స్మరణం స్మరణం. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురు అయిన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చేయండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.